శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణను మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేశారు. ప్రారంభోత్సవాలు శిలాఫలకాల్లో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించకూడదు అంటూ మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై శంకర్ నారాయణ ఫోటోపై సీఎం జగన్ స్టిక్కర్ వేశారు. అనంతరం తుంగోడు గ్రామ సచివాలయాన్ని ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి ఉషశ్రీ చరణ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే శంకర్ నారాయణ ఉషశ్రీ చరణ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా తీవ్రస్థాయిలో ఆయన వర్గీయులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. శంకర్ నారాయణ టార్గెట్ చేసి ఈ తరహాలో మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గంలో కార్యకలాపాలు చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్న నేపథ్యంలోనే తుంగోడు గ్రామ సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైతే శంకర్ నారాయణ హయాంలో నిర్మించిన సచివాలయ ప్రారంభానికి ఎమ్మెల్యేగా శంకర్ నారాయణకి ఎలాంటి ఆహ్వానం పంపకపోగా మంత్రి ఉషశ్రీ చరణ్ సచివాలయాన్ని ప్రారంభించారు. సచివాలయం శిలాఫలకం పైన ఎమ్మెల్యేగా ఏదైతే పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శంకర్ నారాయణ ఫోటోను శిలాఫలకంలో ముద్రించారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ శిలాఫలకాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ శంకర్ నారాయణ ప్రమేయం ఎటువంటి పరిస్థితుల్లో ఉండడానికి లేదు. పెనుకొండ నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలు చేపట్టినా ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కార్యకలాపాలు మొత్తంగా తన ఆధీనంలో జరగాలంటూ ఇటు పార్టీ నేతలతో పాటు అధికారులను కూడా ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు ఏదైతే పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో పైన సీఎం జగన్ స్టిక్కర్ ను అతికించారు. దీని పట్ల ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు ఆమె భర్త చరణ్ రెడ్డి పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ టార్గెట్ చేస్తూ పెనుకొండ నియోజకవర్గంలో కార్యకలాపాలు చేపడుతున్నారు. శంకర్ నారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇబ్బందులు పాలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అతను గ్రామాల్లోకి రాకున్నట్టు అడ్డుకున్నారు. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే శంకర్ నారాయణ పైన చెప్పులు వీశారు. అలాంటి నేతలను మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు ఆమె భర్త చరణ్ రెడ్డి వెనకేసుకుని వస్తున్నారు. ఆ నేతలను వెంట పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను వైసీపీకి దూరం చేసేలా మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు ఆమె భర్త చరణ్ రెడ్డి చేస్తున్నారు. శంకర్ నారాయణను టార్గెట్ చేసే ఈ తరహాలో చేస్తున్నారంటూ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీలోని అంతర్గత కుమ్మలాటలు తోనే ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. శంకర్ నారాయణ ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పాటు శంకర్ నారాయణ వర్గీయులను అణచివేసే తరహాలోనే ఉషశ్రీ చరణ్ ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఉషశ్రీ చరణ్ పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకున్న పట్ల కూడా ఎమ్మెల్యే శంకర్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను తన ప్రయత్నాలు చేస్తున్నాను, ఎమ్మెల్యేగా ఉంటున్నాను, ఈ చివరి వరకు కూడా తాను టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, ఈ తరహాలో వివరించడం ఏంటంటూ కూడా మంత్రి ఉషశ్రీ చరణ్ పట్ల శంకర్ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.